సెలబ్రిటీల జాతకం అనగానే ముందు మనందరికీ గుర్తొచ్చే పేరు వేణుస్వామి. జస్ట్ ఒక ఆస్ట్రాలజర్ అయితే పర్లేదు, కానీ ఆయన ఒక మంచి ఎంటర్టైనర్ కూడా. ఆయన చెప్పే ప్రెడిక్షన్స్ సెన్సేషన్ అవుతాయో లేక సెన్సేషన్ అయ్యే ప్రెడిక్షన్సే చెప్తారో తెలియదు, కానీ సినిమా సెలబ్రిటీస్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా, స్పోర్ట్స్ మెన్ అయినా, ఇలా అన్ని రంగాలలో పాపులర్ ఫిగర్స్ గురించి జ్యోతిష్యం చెప్తారు వేణుస్వామి. ఇలా చేయడం వల్ల వేణుస్వామికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. కాకపోతే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయమై తాను బ్రతికున్నంతకాలం జగనే సీఎం అవుతారని చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. అలానే ప్రభాస్ సినీ కెరీర్ ఇంకా అయిపోయిందని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. కానీ ఎంత పెద్ద జ్యోతిష్యుడైనా కూడా కొన్ని ప్రెడిక్షన్స్ తప్పు అవడం సహజం. కానీ జగన్ సీఎం అవుతారు, ప్రభాస్ పని అయిపోయిందనే ప్రెడిక్షన్ మాత్రం వేణుస్వామిని ట్రోల్ చేసేలాగా చేశాయి. దాని తర్వాత సోషల్ మీడియాలో నేను జాతకాలు చెప్పడం మానేస్తా అని ఒక సంచలన ప్రకటన చేసే వరకు తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత ఈ పాపులర్ ఆస్ట్రాలజర్ సెలబ్రిటీల మీద జాతకాలు చెప్పడం ఆపేసినా కూడా యూట్యూబ్ మొత్తం ఆయన వీడియోలే హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులని, మీమ్స్ అని ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. అయితే వేణుస్వామి ఇంటర్నెట్ యూజర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా, అయినా కూడా వారు మాత్రం ఆయన్ని బాగా మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆయనకు ఉన్న ఈ క్రేజ్ ఏకంగా బిగ్ బాస్ వరకు తీసుకెళ్ళింది. అందుకే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్లో వేణుస్వామి కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్సులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. వేణుస్వామి వలన బిగ్ బాస్ కు రేటింగ్ పెరుగుతుందని నిర్వాహకులు నమ్ముతున్నారట. అందువలనే బిగ్ బాస్ టీం ఆయన్ను సంప్రదించారని, బిగ్ బాస్ లో రావడానికి వేణుస్వామి కూడా ఒప్పేసుకున్నారనే న్యూస్ ఇంటర్నెట్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ సెలబ్రిటీ తీసుకొని పారితోషికాన్ని వేణుస్వామి తీసుకుంటున్నారని, ఆయన పారితోషికం విని బిగ్ బాస్ టీం అంతా షాక్ అయిందని అనిపిస్తోంది. అయినా కూడా వేణుస్వామికి ఉన్న క్రేజ్ ని చూసి బిగ్ బాస్ ఓకే చెప్పిందని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రూమర్స్ కనుక నిజమైతే ఈసారి వేణుస్వామి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. హౌస్ లో అడుగు పెట్టాక ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన హౌస్ లో జరగబోయే విషయాలు ముందుగానే జాతకం ద్వారా తెలుసుకొని చెప్పగలుగుతారా? అసలు బిగ్ బాస్ షోలో విన్నర్ ఆయనేనా కాదా అనే ప్రిడిక్షన్ ముందే చెప్పగలరా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక వేణుస్వామి లాంటి వారు ఉన్నప్పుడు సమఉజ్జీలు ఉండాలి. సో ఈసారి ఎవరెవరిని తీసుకుంటారనేది కూడా హాట్ టాపిక్గా మారింది. బర్రెలక్కను సెలెక్ట్ చేసుకుంటారా, లేక కుమారి ఆంటీని కూడా సెలెక్ట్ అవుతుందా, లేక మల్లారెడ్డి గారిని తీసుకుంటారా అనే సందేహాలు కూడా ప్రేక్షకుల్లో చాలానే ఉన్నాయి.